శుభోదయం. అందరికీ నమస్కారం. అక్షర మహిమ. మన తెలుగు అక్షరాలలో కానీ సంస్కృత వర్ణములు అంటే అక్షరములలో కానీ ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడా ఏ భాషలోనూ లేనటువంటి గొప్పతనం మన దేవభాష అయిన సంస్కృతంలో ఉంది. మరియు తద్భవము తత్సమము అయినటువంటి త్రిలింగ భాష, 3 లింగముల ఉన్న దేశములో మాట్లాడే భాష త్రిలింగ భాష, అదే తెలుగు భాష. తెలుగు భాషలో ఉన్నటువంటి వర్ణములలో, అక్షరములలో గ అత్యంత ప్రధానమైనది, పవిత్రమైనది, ఉత్కృష్టమైనది. ఎందుకు? గకారముతో ప్రారంభమయ్యేటువంటి 5 పదములు, గా శబ్దముతో ప్రారంభమయ్యేటువంటి 5 పదములు చాలా శ్రేష్టమైనవి. గోవిందా, చూసారా? గోవిందా అని స్మరిస్తే చాలు, ముక్తినిచ్చేవాడు ఆ కళ్యాణ చక్రవర్తి లక్ష్మీ సమేత శ్రీనివాసుల వారు. ఇక గాయత్రి. గాయత్రి మంత్ర ఉపాసన గురించి ఈ రోజుల్లో చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే ఈ గత 10 సంవత్సరముల నుండి గాయత్రి మంత్రము చాలా ప్రచారంలోకి వచ్చింది. ప్రభుత్వము కానీ కొన్ని ధార్మిక కార్యక్రమాలలో కానీ ఈ యొక్క గాయత్రి మంత్రమును ఎంతోమంది పండితులు, శ్రేష్ఠులు, విద్వాంసులు గాయత్రి మంత్రోపాసన గురించి వివరించడం జరిగింది. ఇక 3వది గంగ. చూసారా? గంగా జలం చాలా చాలా పవిత్రం, ముక్తిదాయకం. ఆ గంగా నదిలో మునిగితే చాలు పాపాలు పటాపంచలవుతాయంటారు. భగవద్గీత అమృతమని, అలాగే గంగా జలము కూడా అమృతమని భావిస్తాము మన సనాతన ధర్మాన్ని అనుసరించే భారతీయులు. గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ నవిద్యతే. చూడండి, గీత అనేటువంటి గంగాజలాన్ని ఎవరైతే తాగుతారో వాళ్లకు పునర్జన్మ ఉండదు. కాబట్టి గోవిందనామం, ఆ తరువాత గాయత్రి, గంగ, తరువాత గోవు. గోవు యొక్క ప్రాధాన్యతను గురించి చెప్పడానికి మాటలు దొరకవు. గోమూత్రము చాలా చాలా పరమ పవిత్రమైనది. గోవును పూజించే సంస్కృతి మన సనాతన ధర్మము మనకు నేర్పింది. మన స్త్రీలు గోవును పూజించి పుణ్యవతులుగా, సత్యవతులుగా, పతివ్రతలుగా పేరు పొందారు. కాబట్టి పవిత్రమైనటువంటి పదాలలో గోవు 4వది. ఇక చివరిది గురువు. ఈరోజు గురువారం, గురువుకు చెందిన వారం. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఎంత గొప్ప తత్వం! గురువు ఏదేని కాంక్షించకుండా ఆ విద్యా గంధాన్ని మనకు అందిస్తాడు. విద్యయా అమృతమస్నుతే.
ఆ విద్య బ్రహ్మ విద్య కావచ్చు, ప్రాపంచిక విద్య కావచ్చు, దాన్ని గురుముఖత విద్య అని మనం నేర్చుకుంటాం. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోలుస్తాం. ఇంకా ఈ ముగ్గురికి అతీతమైన పరబ్రహ్మ స్వరూపం ఏదన్నా ఉంటే దాన్ని కూడా గురువుతో పూజిస్తూ తస్మై శ్రీ గురవే నమః అని గురుభక్తిని చాటుకునే సంస్కృతి మన సనాతన ధర్మం మనకు అందించింది. చూసారా, 5 అక్షరాలు గా శబ్దముతో మొదలయ్యేవి. ఏవి? గోవింద, గాయత్రి, గంగా, గోవు, చివరగా గురువు. గురువును మించిన దైవము లేదు. శుభం భూయాత్.